సావు పుట్టుకలు మన చేతుల లేవు, కానీ బతుకున్న కొన్నేండ్లు మన కోసం దండ్లాడేటోళ్ళని తయారు చేసుకునే ఛాన్స్ ఉంటుంది. మనిషి లేకున్నా తను చేసిన మేలు బతికే ఉంటుంది. ఒక మనిషి సావుకు ఎంతమంది వచ్చిండ్రు అనేది బతుకున్నప్పుడు మందితోని ఎంత మంచితనంగా మెదిలిండు అనే దాన్ని బట్టే ఉంటుంది. పబ్బ ఏం పబ్లిక్ వచ్చిండ్రు నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని కడసార చూసేటానికి. నాయకుడు అంటే ఇగో గిట్లుండాలి అనుకునే తట్టు తరలొచ్చిండ్రు జనమంతా. అంత మంచి లీడర్కు సర్కార్ గొప్ప లాంఛనాలతోని సాగనంపాలే కానీ ఏం చేసిండ్రో చూడండి. ఇక్కడ ముందు కెమెరా ఇవ్వాలి ఎవరైనా గంట ముందర పెట్టి ఊర్ని కథకున వారెత్తు అధికారిక లాంఛనాలతోని అంత్యక్రియలని తుపాకులు తెచ్చి పేలుస్తారనుకుంటే అవి ఎంత ఒత్తినా వేలుతలేవు. తెలంగాణ ఉద్యమకారుని గౌరవంగా సాగనంపుతాము అని సర్కారు తెగ ఊరుకులాడి ఆఖరికి ఇట్లనే నా చేస్తే అని అంటున్నారు అక్కడున్న జనాలు. రాష్ట్రం వచ్చేదాకా పెళ్లి చేసుకోకుండా తన జీవితం మొత్తం ఉద్యమానికి అంకితం చేసి పోరాడితే రేవంత్ రెడ్డి సర్కారు ఓ వీరునికి ఇచ్చే మర్యాద గీదేనా అని అంటున్నారు. ఆ తుపాకులను ఎప్పుడు వాడిర్రో ఎన్నడు బయటికి తీసి తుడిచిర్రో ఏమో, తుప్పు పట్టిన తుపాకులను తీసుకొచ్చి తుటుక్ మనిపించి అవమానించినట్టు చేసిరని వరంగల్ పబ్లిక్ మస్తు కోపాన్ని లగక్కుతున్నారు. సరే అధికారిక లాంఛనాలతోనే అంత్యక్రియలు చేస్తామన్నప్పుడు అన్ని సరిచూసుకొని రావాలి కదా, తుపాకీ గుట్టాలు తుడుచుకొని రావాలి కదా, బుల్లెట్లు పేల్తాయా లేదా అని చెకింగ్ చేసుకోవాలి కదా. తీరా ఆడికొచ్చి తుపాకుల తుప్పురాలు కొట్టినట్టు అటు ఇటు తిప్పుకుంటూ గన్నుల మీద గట్టిగా కొట్టి ట్రిగర్ ఒత్తితే అవి ఎందుకు వెళ్తలేవు. నా డామ్ లేదు డీమ్ లేదు. గౌరవ సూచకంగా గాల్లో కాల్పులు జరపవలసింది పోయి అగౌరవపరిచిర్రు. మరి ఇది సర్కార్ కావాలని వేసిందా లేకుంటే అనుకోకుండా టెక్నికల్ తప్పిదాలు జరిగినాయి అనేది పోలీస్ ఆఫీసర్లకే ఎరికిగా. ఒకవేళ టెక్నికల్గా తుపాకులు వేలకుండా మొరాయించినాయి అనుకుందాము, ఎవలకు ఏ ఉద్దేశమూ లేదనుకుందాము. అధికారిక లాంఛనాల కోసం తీసిన తుపాకుల్ని 1-2 సార్లు చెకింగ్ చేసుకోవాలి కదా అని అంటుర్రు సర్కార్ తుపాకుల సక్కదనం చూసిన పబ్లిక్. ఇగో ఇది రేవంత్ రెడ్డి సర్కార్కు తెలంగాణ ఉద్యమకారుల మీద ఉన్న ప్రేమ. ఇగో ఇది సీఎం రేవంత్ రెడ్డి సార్ దగ్గర ఉన్న హోంశాఖ పనితీరు. ఇసొంటి తుపాకులతోనే తెలంగాణ శాంతి భద్రతలు కాపాడుతున్నారు. అరే గింత అన్యాయమా అని మాట్లాడుకుంటున్నారు ఈ తుప్పు పట్టిన తుపాకుల ముచ్చట చూసిన తెలంగాణ పబ్లిక్. ఆయనతో రాష్ట్రంలో అన్ని దిక్కుల జరిగే అధికారిక లాంఛనాలకు ఈ తుపాకులే పట్టుకొని పోయారు. హోంశాఖ ఇజ్జత్ ఇల్వా మొత్తం పోతాయని కామెంట్ రాసుకుంటా ఈ వీడియోని షేర్ చేస్తున్నారు జనాలు.